సో హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం మళ్ళీ వచ్చేసాం ఒక కొత్త గేమ్ తీసుకొని. సో ఈరోజు మనం ఒక ప్రిజన్ గార్డ్ జాబ్ చేసేది ఉంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏమైనా క్రైమ్ చేసి వాళ్ళు జైల్లోకి వస్తారుగా, వాళ్ళ దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటారు చూడు. ఆ సెక్యూరిటీ ఈరోజు మనము అంటే వాళ్ళని కొత్త నక్కలు చేయనియొద్దు, బయటికి వెళ్ళనియొద్దు, వాళ్ళని తిండికి జాకింగ్ వాకింగ్ అవన్నిటికీ మనమే తీసుకోవాలి. ఇక సో లెట్స్ గో, ఇక పోదాం. అరే అమ్మ వీడు ఎందుకు ఎగురుతున్నాడు ఇట్లా? అరే అమ్మ వీడు పేలిసోడు కాదు అయ్యా, వీడు పోలు. అరే అమ్మ ఏందయ్యా ఒరే శాలరీ వచ్చిందా అందుకని ఎగురుతున్నావా? సరే ఎగురు ఎగురు జిగ్గిచికి జిగ్గిచికి జిగ్గిచి జిగ్గి. ఓకే గైస్, ఇప్పటికైతే మనం వచ్చేసినాం. మరి అమ్మ వీని దగ్గర ఒక కట్ట గిట్లు ఉంది, పోలీసు వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఒకవేళ వాడు ఎక్కువ ఎకరాలు చేసి బయటికి గిట్ల ఎస్కేప్ కానీ చూసిండో, కట్టతో ఒక్కటి ఇట్లా మూతి మీద వేసిండో అనే కూర్చుంటాడు. ఇప్పటికైతే మనం పోయి అటెండెన్స్ చేసుకుందాం గైస్. లేకపోతే ఆయన ఈరోజు నేను రాలేను రయ్యా జాబ్ అనుకుంటారు పోలీసు వాళ్ళు. ఆయన నాకు పైసలు ఇయ్యరు, అందుకని నేను ముందు పోయి అటెండెన్స్ చేయించుకొని వస్తా. ఇవన్నీ చెప్పావు 60 కొత్తగా వచ్చిన జాబ్లకి ఏడిన అటెండెన్స్ నీ ముఖంలో చెప్పు. ఓకే వేసేసిన గైస్. ఇప్పటికైతే నేను వేసేసినాను. ఇప్పుడు మనం జరంత ఎత్తుకాలే, ఎత్తుకుడు కాదు రయ్యా, తెలిసి వెయిట్ చేద్దాం. అరే అమ్మ ఒకడు ఎస్కేప్ అవుతుండ్రు రయ్యా జైల్లోకి. అరే 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 ఏడ 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 అరే ఎట్ సైడ్ అరే అమ్మ నాకు చెప్పుర్రు రయ్యా. అరే అమ్మ ఒకడు ఎస్కేప్ అయినరా, వేస్ట్ గా గీడే ఉన్నావు రయ్యా నువ్వు. అయితే లేడు, ఇంకెత్తుకుదాం. అరే 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 అమ్మ వాడు ఎస్కేప్ కాకుండా మనం పట్టుకోవాలి గైస్, లేకపోతే ఎస్కేప్ అయిపోయాడు మన జాబ్ పైసలు పోతారు. అయ్యా అమ్మ ఎందుకున్నాం రయ్యా, ఎందుకు పెట్టినాం రా అంటాడు. ఈడ ఇట్లా లేడు రయ్యా, వేస్ట్ గా అన్ని రూమ్లో ఎత్తుకుదాం పదా. దొంగ నేల నీ ముఖంలో చెప్పు. అయిపోయింది మనం ఇచ్చేసినాం, మళ్ళీ జైలుకి పట్టించేసినాం. అమ్మ ఇప్పుడే అయిపోయింది. 60 నా రోజు అమ్మ 2 గంటలు ఇట్లా పని చేయలేవు కదా అయ్యా. నువ్వు రోజుకి మస్తు పైసలు వస్తున్నాయి. నయమే రయ్యా, ఈ సెక్యూరిటీ కంది నయం ఉంది, మస్తు వస్తాయి పైసలు. ఇంకా గంట సేపు ఇట్లా పని చేస్తలేడు రోజుకి. అరే అమ్మ నువ్వేంద్రయ్యా, నువ్వు ఓన్లీ ఇన్నే తిరుగుతావు రా బై. నా రోజుకి ఇట్లా అయిపోయింది. నేను ఇప్పుడు పోయి అయిపోయింది, ఇంకో నేను ఇంటికి పోతున్నాయి ఇక. బాయ్ బాయ్, నా అయిపోయింది గైస్ ఇక రోజు. చలో నా డే ఎండ్ చేసేసాను నేను. ఇప్పటికైతే 100% ప్రోగ్రెస్ చేసిన. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ రోజు గిట్ల వచ్చేసినాం. ఈ రోజు గిట్ల అటెండెన్స్ వేసుకోవాలి. కానీ అరే అమ్మ ఏంద్రా ఇది, నా కంప్యూటర్ నాకు అన్నికి రాదారా బై. ఇట్లాగో ఏం చేసేది లేదు, ఏం మనకు పని లేదు. రోజు గంట సేపు ఉన్నాం, ఆ గంట సేపట్లో ఇంకో గంట సేపు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాను కదా అయ్యా. ఇక్కడ కంప్యూటర్ అన్నికి ఇస్తలేడు నాకు. కట్టదీరయ్యా జల్ది దొరుకు. అమ్మ మస్తు దొరుకుతుండ్రయ్యా, వీరి స్టైల్ అయితే మస్తు దొరికేది. ఈ రూమ్ కాదురయ్యా, నేను మళ్ళీ మర్చిపోయినా. ఈ రూమ్లకు. ఓకే గైస్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాం, మనం అటెండెన్స్ చేసేస్తాం మేడం. వచ్చేసిన నేను. ఓకే ఈరోజు ఒక కొత్త దొంగ వస్తుండు మన జైల్లోకి. అమ్మ ఏంద్ర అయ్యా ప్లాన్ లేస్తురా మ్యాథ్స్ అయ్యమ్మ, ఇంత క్యాల్కులేషన్ నాకు అర్థం కావు. ఇప్పటికైతే మనం జరంతా పోయి కొత్త దొంగని ఆహ్వానిద్దాము జైల్లోకి. ఆహ్వానించుడేమున్నది ఏదో ఒకటి ఉన్నది. కానీ చలో గైస్ ఇప్పటికైతే మనం పోదాం. నాకు తెలిసి బయటనే ఉంటారు కాబట్టి ఇట్లకి పోదాం. చలో ఏడ్రా రే, కొత్త దొంగ వచ్చింది అంటారు కదరా, అటు సైడ్ ఆరా. సారీ రా అయ్యా, కొత్తగా వచ్చిన జాబ్లా, అందుకని జరంతా తెలియదు. జరంతా అనౌన్స్మెంట్ చేయాలనుకుంటా నేను, కొత్త దొంగ వస్తుండ్రే అని. చేసేసినావురా, చేసేసి చెక్ ద ప్రిజనర్ ఫైల్. అరే దారే దొంగ నేల వచ్చినావరా, ఎట్లే ఏం చేసినావు నువ్వు? అసలు ఏం చేసినావు? ఏం దొంగతనమా, మర్డరా, ఏం కేసు చెప్పరాదురా. చూస్తావు నేను. అరే అమ్మ వీడు ఒక్కటి కాదరయ్యా, ఎన్ని చేసిండు తెలుసా వీడు. అమ్మ స్మగ్లింగ్ చేసిండు, చైన్లు దొంగతనం చేసిండు, బ్యాంకులు రాబరీ చేసిండు, ఇల్లీగల్ ఫైట్లు చేసిండు, కసినోలలో ఆడిండు. అరే అమ్మ ఎంతగానం రయ్యా లిటరలీ. అమ్మ వీడిని డీటెయిల్ ఎందుకు చేస్తాం రా బై, డైరెక్ట్ అరెస్ట్ చేసి పాడేరా బై. వీని ముఖంలో చెప్పు. అరే నువ్వు దొంగవు కాదురా, నువ్వు పెద్ద క్రిమినల్వి రయ్యా. నీ అంత పెద్ద క్రిమినలే లేడు రయ్యా. ఇంకా మనకు ప్రూఫ్లు దొరకని ఇట్లా వీడు ఎన్నో క్రైమ్లు చేసిండు రయ్యా. ఏమున్నాయి దీంట్లో? వాట్ ద హెల్ ఈస్ దిస్? లిటరలీ అన్ని వీడు స్మగ్లింగ్ చేసినవి అన్నీ ఉన్నాయి రయ్యా. రిమూవ్ దొంగనాయాల. అరే నిన్ను జైలు వేసేసి పాడేస్తాను పదా. లిటరలీ రయ్యా వీడు ఒక్కటి చేయలేదు. ఎన్నిగానం వేసేసి వచ్చినావు రయ్యా. నువ్వు ఏడిపోతున్నావు? ఆగు, నేను నీ వెనకనే వస్తా. జర్రంతనన్నా తప్పించుకున్నావు, మూతి వాళ్ళకి కొడతా. ఓకే ఈ రోజుకి ఇట్లా మన జాబ్ అయిపోయింది. రోజుకి ఒకటే ఉంటుంది అనుకుంటా మన ఏదైనా టాస్క్, ఆ ఒక్క టాస్క్ చేసేస్తే మన జాబ్ అయిపోతుంది. చలో రేపేం టాస్క్ అది చూద్దాం ఇప్పటికైతే. ఓకే అయిపోయింది రే, నా డే ఎండ్ చేసేవి. థ్యాంక్ యూ. ఓకే ఈ రోజుకి ఇట్లా మనం పోయి జరంతా అటెండెన్స్ చేసేసి వద్దాం గైస్. అప్పటి వరకు అటెండెన్స్ చేసేద్దాం గైస్ ఇప్పటికైతే మనం. చలో వేసేసిన. సో ఇప్పటికైతే మనం జరంతా దొంగల్ని చూడాలి గైస్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ప్లాన్లు ఇట్లా ఏమైనా వేస్తుర్రో ఎస్కేప్ కానీ, అందుకని ఒకవేళ ఏమన్నా ప్లాన్లు చేసిర్రో నేను వాటిని ఎత్తుకాలి కాబట్టి ముందైతే మనం పోదాం ఇక. చలో వచ్చేసినాం. మరి అమ్మ అందరు దొంగనాయాలు ఇన్నే ఉన్నారు. ఒక్కొక్కరి సెల్ అందరు చెక్ చేస్తాను రే నేను. చలో డోర్ బంద్ చేయి, ఇది ఇంటరాక్ట్ చేయి. చలో ఇప్పటికైతే నేను ఈ డోర్ ఓపెన్ చేసేసినాను. అరే నేను ప్రతి ఒక్కరిది సెల్ చూస్తా. ఎవరినన్నా ఒక పొక్క గీక్ ఎవరన్నా ఏమన్నా తవ్విర్రో మూతులు వాళ్ళకి కొడతా నేను. ఓగో ఏంద్రో వాట్ ద హెల్, లిటరలీ పొక్కదోని ట్రై చేస్తుండ్రయ్యా. ఇంకో లిటరలీ అమ్మ పెద్ద దొంగనాయలు ఉన్నారు. ఆగు నీది మూత వాడేస్తా, ఆగురా బై, మూత పెట్టేస్తా ఆగు. దొంగనాయల కాడు మంచిగా ఇటుకెళ్ళి తీసేసి తవ్వని ట్రై చేస్తుంది కదా లిటరలీ.
ఇప్పటికైతే మనం జరంతా మన రూమ్లోకి పోవాలి. రూమ్లోకి పోయి ఏం చేయాలంటే ఇప్పుడు మనకు దొంగలకి ఏమన్నా ఇయ్యనీకి వస్తారు కదా ఇస్తున్నానికి గిన్నెనికి ఇట్లా ఆ డబ్బాలలో ఏమైనా ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి. ఎందుకంటే అలాంటివి ఏమన్నా ఉంటే ఆయనతో వీళ్ళు ఎస్కేప్ చేసేస్తే అదేగా మన చెక్ చేద్దాం ఈడ పెట్టయితే ఇప్పటికి. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏంద్రా ఇది ఇది ఒక మిల్క్ చాక్లెట్. ఓకే ఓకే అన్నీ మంచిగానే ఉన్నాయి. బిస్కెట్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. క్లోజ్ నైస్ రా బాయ్. అన్ని చెక్ చేసి పెట్టాలి గైస్. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ఇల్లీగల్ గన్నులు గిట్లా పెట్టించారో మన పని అయిపోతుంది. అందుకని అన్ని కరెక్ట్గా చెక్ చేయాలి. ఓకే ఈ డబ్బాలో ఒక శానిటైజర్ ఉంది. బ్రో లిటరలీ రయ్యా ఎవరు రయ్యా ఇది తెచ్చింది ఏమో టాబ్లెట్లు తెచ్చిర్రు రయ్యా లిటరలీ. ఓకే ఇప్పటికైతే నేను చెక్ చేసేసాను. మిగతా అన్ని మంచిగా ఉండొచ్చు నాకు తెలుసు కదా. ఏమున్నది ఒక చాక్లెట్ ఉన్నది, ఒక శానిటైజర్ ఉన్నది, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది. ఓకే రా బాయ్ ఓకే ఇక ఇవి పెట్టేద్దాం. లిటరలీ కూడా టాబ్లెట్లు ఇచ్చిడు ఇప్పటిదాకా దొంగగాడు అవన్నీ వేసిండు చూడు. సేమ్ అట్లాంటివి ఉన్నాయి. అందుకని నేను దాన్ని తీసేసినాను. ఓన్లీ చెక్ చేసిన ఇక్కడ పెట్టేస్తున్నా. ఇంకో డబ్బా చెక్ చేద్దాం. లిటరలీ బ్రో అరే 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 ఏంద్రా ఇది అరే అమ్మా ఇది చాలా ఇల్లీగల్ ఐటమ్స్ ఇస్తుర్రు అరే. లిటరలీ ఏందో అర్థమవుతలే కానీ పక్కా అవేవో సుదులు విధులు ఒక సీక్రెట్లు ఇస్తుర్రు. అమ్మా ఏం మనుషులరా మీరు అసలు. వడ్రయ్యా వీళ్ళకి అసలు ఈ డబ్బాలు తెచ్చేది పెట్టేసారా మీద. అరే అమ్మ లిటరలీ అన్ని ఇల్లీగల్ ఐటమ్స్ ఎందుకు ఇస్తుర్రు అబ్బాయి మీరు గిన్నెగనము దొంగ నేరగాళ్ళు. చలో గైస్ ఇప్పటికైతే నేను దీని పెట్టేస్తా. అయిపోయింది మన జాబ్ అయితే ఇప్పటికి. ఓకే ఇప్పటికైతే మనం వచ్చేసినాం. ఇక డేని ఎండ్ చేసేద్దాం గాయ్స్. సో ఓకే గైస్ ఈరోజు వీడియో ఒక తింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీంట్లో ఎన్ని రోజులు ఉన్నాయో నాకు తెలియదు కానీ నేను మిగతా రోజులన్నీ నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను. దీన్ని ఇంకా పాటలు ఉన్నాయి మస్తుగా వేస్తాను రయ్యా ఎందుకంటే మజా వస్తుంది పోలీస్ దాంట్లో. సో ఈరోజు వీడియో ఒక తింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ గుడ్ బాయ్.